ఏడాది తొలి రోజు కిర్లంపూడిలో కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇంటికి క్యూ కట్టారు కాపు నేతలు, అభిమానులు. ముద్రగడ వైసీపీలో చేరతారని కొంతకాలంగా ప్రచారం సాగుతూ వస్తోంది. ప్రకటనే ఇక తరువాయి అన్నట్టుగా మారింది ప్రచారం. ఇవాళ ప్రకటన ఉంటుంది అన్న అంచనాలు కూడా వచ్చాయి. తమ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ముద్రగడ పద్మనాభం ఆ దిశగా చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ముద్రగడ పొలిటికల్ రీఎంట్రీ ఎప్పుడు, కుమారుడి ఎంట్రీపై ఎలాంటి ప్లాన్ చేశారు అంటే అన్ని నాన్నగారే చెప్తారంటున్నారు పద్మనాభం చిన్న కుమారుడు చల్లారావు. ఇన్ని రోజుల నుంచి పదవి లేకపోయినా, ఇన్ని రోజుల నుంచి న్యూ ఇయర్ చేయకపోయినా ఇప్పుడు కూడా ప్రజల మనసులో ఉన్నారనే నిరూపణ ఈ జనవరి 1 ద్వారా మనం నిరూపణ అవుతుందని నేను భావిస్తున్నానండి. ఇంతమందిలో నాన్నగారి పట్ల ప్రేమ, అభిమానం, ఇంతమంది వచ్చి అన్ని కాన్స్టిట్యున్సీల నుంచి, అన్ని జిల్లా వైపు నుంచి అంతా వచ్చి నాన్నగారి పట్ల ప్రేమ చూపిస్తున్నారు. చాలా ఆనందంగా ఉందండి. ఏదైనా నాన్నగారి వెనకాలే కాబట్టి ఆయన మాట నా మాట అండి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఇంకా అంతవరకు క్లారిటీ లేదు సార్. నాన్నగారు చెప్తారండి, ఆయన ద్వారా అందరికీ మీకు తెలుస్తుందండి. అంతా ఆయన చెప్తారండి. ఫైనల్ నిర్ణయం ఆయనదే అండి. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే దాని వెనకాల నడవడానికి రెడీగా ఉన్నామండి. కంపల్సరీగా నాన్నగారు ఎలా కష్టపడతారో ఆ విధంగానే కష్టపడి ప్రజల్లోకి మంచి పేరు తీసుకెళ్దామనే ఆలోచనలో ఉన్నానండి. కంపల్సరీగా అందరూ కలిసికట్టుకుని ప్రయాణం చేద్దాం, కలిసికట్టుకుని అందరం పైకి వద్దాం, అందరినీ సమానంగా చూసుకుందాం అనే ఆలోచనతోటే ఉన్నామండి. నాన్నగారు అలాగే చూసుకునేవారు కాబట్టి అదే బాటలో నేను నడవడానికి రెడీగా ఉన్నానండి.